అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు సర్వసాధారణంగా వయసు ఉంటది కదా! వయసు పెరిగే కొద్దీ మనలో ఒక ఆందోళన ఉంటది. పెరిగే వయసుకి ఎవరు భయపడరండి. అందరూ భయపడతారు. ఒకవేళ మన పొరపాటుని మర్చిపోయినా, మన పక్కనున్న వాళ్ళు మాత్రం జ్ఞాపకం చేస్తా ఉంటారు. 20 ఇయర్స్ వరకు హ్యాపీగా ఉంటది. 30 ఇయర్స్ హ్యాపీగా ఉంటది. 40 హ్యాపీగా ఉంటది. 45, 50 వచ్చేసరికి జనాలందరూ గుర్తేస్తా ఉంటారు. నీకేక 50 దాటేసింది ఇంకేం లేదన్నట్టు. అప్పుడు వాళ్ళ మాటలు మన చెవిని పడగానే మనకు కూడా ఇంక 50 దాటేసి 50+, 60+, 70+ అని మనమే కౌంట్ చేసుకుంటా ఉంటాం. మరి పెరిగే వయసుకి భయపడాలా? మనకి రానటువంటి వృద్ధాప్యాన్ని తెచ్చుకుని నాకు 60 వచ్చేసింది అండి చూడండి నేను ఎలాగున్నాను. ఏంటి నువ్వు 60లో కూడా ఎంత బాగున్నావేంటి, నువ్వు ముసలిదానివి అవ్వలేదు, లేదు ముసలోడు అవ్వలేదు అని ఆ జనాలు అందరూ ఉంటారు. కానీ వాళ్ళు ఎవరి మనం పట్టించుకోకుండా మనము పుట్టాం కాబట్టి బ్రతకాలి, బ్రతకాం కాబట్టి మంచిగా బ్రతకాలి, ఆరోగ్యంగా బ్రతకాలి, ఆరోగ్యంగానే చావాలి. ఏం చేయాలి అంటే మామూలుగా మనం ఆక్సిజన్ తీసుకున్నప్పుడు కానీ మన దైనందిన జీవితంలో కానీ మన కొరకు సమయం కేటాయించుకోవాలని చాలా వీడియోలో చూస్తూ ఉంటారు, మాట్లాడుకుంటూ ఉంటాం. ఖచ్చితంగా కేటాయించుకోవాలి. దానికంటే ముందు మనం ఊపిరి తీసుకునేటప్పుడు మంచి ఆక్సిజన్ తీసుకుని బాడీ అంతా ఫిల్అప్ చేసుకుని మనము ఇన్హీల్ ఎక్సీల్లో చాలాసేపు మనం చేస్తూ ఉండాలి. చాలాసేపు అంటే 5 to 10 minutes. ఎప్పుడు కూడా మనకు ఆక్సిజన్ తీసుకోవడంలో మంచి మనకి రికగ్నిషన్ అంటే దాన్ని ఏమంటారు, జ్ఞాపకం పెట్టుకుని మనం ఆక్సిజన్ తీసుకుంటూ ఉండాలి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం. ఎందుకంటే యాక్చువల్గా మనం 100% తీసుకోవాల్సిన ఆక్సిజన్ని 18% తీసుకుంటాం. మనం బిజీ కదా, మనకు అన్నీ ఉంటే ఆక్సిజన్ తీసుకోవడం కూడా మనకు టైం ఉండదు. సో ఆక్సిజన్ బలంగా తీసుకుని ఎవరైతే ఆక్సిజన్ బలంగా తీసుకుంటారో వాళ్ళ శరీరం చాలా నిగనిగలాడుతూ ఉంటుంది, బాగుంటుంది. వాటర్ తీసుకోవాలని చెప్తూ ఉంటారు అందరూ, కానీ ఆక్సిజన్ బాగా తీసుకోవాలి, ఫుల్గా తీసుకోవాలి. పేకలు లోతులుగా తీసుకుని చక్కగా రిలాక్స్ కదిలితే చాలా బాగుంటుంది, ఒక మంచి ఫీల్ అనమాట. సో అందరము చక్కటి మంచి ఆహారం తీసుకుని పెద్దవాళ్ళం అయిపోతున్నాము. 60 అయినా బాగుండొచ్చు, 70 అయినా బాగుండొచ్చు, 80 అయినా బాగుండొచ్చు. ఆరోగ్యంగానే ఉండాలి, మనం ఆరోగ్యంగానే అవ్వాలి. సో మీద పడుతున్న వయసుని దృష్టిలో పెట్టుకుని బాధపడకుండా ఆరోగ్యంగా హ్యాపీగా ఉండాలని మనం అందరం అనుకుని దీర్ఘాయుష్ కలిగి ఉందాం. థ్యాంక్ యూ. నమస్తే. వాచింగ్ ఫర్ మై వీడియో.